వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో నువ్వులు వేరుశెనగ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: నువ్వులు 1 కప్పు, వేరుశెనగ పప్పు 1/2 కప్పు, బెల్లం 1.5 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో వేరుశెనగ పప్పును వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత చేతితో బాగా నలిపినట్లయితే తొక్కు మొత్తం ఊడిపోతుంది. ఈ విధంగా తొక్కును తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. అదే కడాయిలో నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుందాం. అదే కడాయిలో బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని ఉండపాకం పట్టుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఈ పాకం వేసి చూసినట్లయితే ఇలా ఉండలా తయారైనట్లయితే పాకం రెడీ అయ్యింది. ఇప్పుడు వేయించుకున్నటువంటి వేరుశెనగ పప్పు, నువ్వులను వేసుకొని ఇవి అన్నీ బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేటుకు నెయ్యి రాసుకొని తయారు చేసుకున్నటువంటి నువ్వుల మిశ్రమాన్ని ప్లేటులోకి వేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇది కొంచెం వేడి ఉండగానే మీకు కావలసిన సైజులో లడ్డూలుగా తయారు చేసుకోండి. చల్లారినట్లయితే బిగిసిపోతుంది. ఒకవేళ బిగిసిపోయినట్లయితే మళ్ళీ వేడి చేసుకొని లడ్డూలుగా తయారు చేసుకోండి. నువ్వులు వేరుశెనగ లడ్డూలు రెడీ అయ్యాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.